జరిగే అవకాశం లేదు సార్. ఫైనల్గా బీజేపీ నూతన జాతీయ టీంను ప్రకటించింది సార్. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించినటువంటి కొత్త జాబితాలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు, 9 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 16 మంది జాతీయ కార్యదర్శులను నియమించింది. జాతీయ ఉపాధ్యక్షులుగా రామ్ మాధవ్, పురంధరేశ్వరి సహా 13 మందికి అవకాశం కల్పించింది. బీజేపీ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బిఎల్ సంతోష్ని కొనసాగించింది. అలాగే జాతీయ కోశాధికారిగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కి మరోసారి బాధ్యతలు అప్పగించింది. సంస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శులుగా శివప్రకాష్, సౌదాన్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శులుగా సునీల్ బన్సల్, ఇదంతా కూడా ఇలా ఈ టీం అంతా కూడా అనూహ్యమైందంటే వీళ్ళందరూ ఏంటి, ఒకప్పుడు ఒక హవా నడిపించి బీజేపీలో పూర్తిగా తెరమరుగైపోయినటువంటి వాళ్ళు, ఒక అప్రాధాన్యమైనటువంటి దీంట్లో ముఖ్యంగా రామ్ మాధవ్ లాంటి ఒక వ్యక్తిని తీసుకున్నట్టయితే తెలుగునాట నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగి తర్వాత కాశ్మీర్ లాంటి చోట కూడా చాలా రాష్ట్రాల్లో సంక్లిష్టమైనటువంటి ఆ మౌంట్ ఏరియాస్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో ఆయన చాలా కీలకమైనటువంటి పాత్ర వహించి అక్కడ సక్సెస్ బీజేపీ జెండా ఎగరవేసినటువంటి వ్యక్తి. మరి అనూహ్యంగా ఎందుకో ఒక మంచి పీక్స్లో ఉన్న టైంలో రామ్ మాధవన్ ఒక్కసారిగా తెరమరుగైపోయాడు. ఆయనే కాదు, మొత్తం అసలు మోడీ ప్రభుత్వంలో ఒక మంచి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి స్మృతి ఇరానీ కూడా ఉన్నటువంటి ఎందుకో మరి ఆవిడ తెరమరుగైపోయింది. అన్నిటికంటే కూడా స్టాంచ్ బీజేపీ లీడర్గా, హిందుత్వకి సంబంధించినటువంటి ఒక ఐకాన్గా రాజస్థాన్లో చక్రం తిప్పినటువంటి వసుంధరా రాజే. అలాంటి వసుంధరా రాజే ఆవిడ కూడా ఒక దశలో ఈ మధ్య కొంచెం ఒక నిరుత్సాహపూరితమైనటువంటి ప్రకటనలు కూడా మనం విన్నాం ఆవిడ మాట్లాడినటువంటి మాటలు అవన్నీ చూస్తే. అలా అనూహ్యంగా ఏంటంటే వీళ్ళంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే పూర్తిగా తెరమరుగైపోయినటువంటి ఒకప్పుడు సమర్థతతో బీజేపీకి జీవంగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు అనూహ్యంగా తెర మీదకి తీసుకురావటం వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా ఉంది. అంటే ఒక దశలో బీజేపీకి తెర వెనుక మొత్తం కథ నడిపేదంతా కూడా ఆర్ఎస్ఎస్ అనుకునేవాళ్ళు. అలాంటి ఆర్ఎస్ఎస్ని కూడా కంప్లీట్ నోరెత్తేటువంటి పరిస్థితి లేకుండా ఈయన మోడీజీ, అమిత్ షా ద్వయమే మొత్తం ఇన్నాళ్ళు చక్రం తిప్పుతూ వచ్చారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ బొద్దింకల పుణ్యం అంట బహుశా ఆ పార్టీలో సమూలమైనటువంటి మార్పులకి ఇది శ్రీకారంగా భావించాలి. అయితే మరి వీళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్యామేజ్ కంట్రోల్ జరుగుతుందనేటువంటి మాట వినవస్తుంది. ఆ డ్యామేజ్ కంట్రోల్కి మరి వీళ్ళు ఎంతవరకు సహకరిస్తారు? ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ డీకే అరుణ, ఆవిడికి ఎలాంటి స్థానం లేకుండా చేశారు. తర్వాత ముఖ్యంగా యువమోర్చాకి సంబంధించి అసలు అన్ని అవకాశాలు కుదిరితే బాగుంటే తెలంగాణకి సీఎం ఆయనే అవుతాడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అని చెప్పి అనుకున్నటువంటి వ్యక్తి, ఆయనకి కూడా ఎక్కడ స్థానం లేకుండా చేయటం. సరే, అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పులు, ప్రత్యేకించి పురంధేశ్వరి గారిని ఉపాధ్యక్షురాలని చేయటంలో, తర్వాత పూర్తిగా తొక్కివేయబడినటువంటి ఒక టీడీపీకి అనుకూలమైనటువంటి ఛానల్లో చెప్పు దెబ్బలు కొట్టి మరీ అతని యొక్క ఎదుగుదలని తొక్కేసినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని వీళ్ళందరినీ కూడా తెర మీదకి తీసుకొచ్చారు అంటే పార్టీలో సమూలమైనటువంటి మార్పులకు వాళ్ళు శ్రీకారం చుట్టారని చెప్పని అనుకోవాలి. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ పాత్ర ఎలా ఉంటుందనేది అయితే కొంత ఆసక్తికరంగానే ఉంటుంది. రాజకీయాలు అంటే జాతీయ రాజకీయాలు, బీజేపీ రాజకీయాలు చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆశ. ఇప్పుడు పురంధరేశ్వరి గారిది ఇప్పుడు యాక్చువల్గా కేంద్ర మంత్రి అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు చాలామంది. ఒక్క మాటలో ఏంటి ఆవిడ మరి లూజ్ అయినట్ట, విన్ అయినట్ట? అంటే బీజేపీ లాంటి జాతీయ పార్టీలో మినిస్టర్ అయితేనే పని జరుగుతుంది అనేది ఏముండదు సార్. నేషనల్ పార్టీ ఏదైనా కూడా, కాంగ్రెస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, అంటే పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితిని బట్టి దాన్ని ఎవరు ట్రాక్లో పెట్టగలరు అనేది కూడా కన్సిడర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయారిటీ ఇచ్చారనేది కనబడుతుంది. అట్ సేమ్ టైము అంటే జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి అనేది చిన్నదైతే కాదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఇంకో రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంద్రనీల్ రెడ్డి గారు. చూస్తూనే ఉంటే 99 TV.